రోడ్డెక్కే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఏ 9వ తారీఖు నాడైతే ఆయన దసరా కాట ఇప్పుడు ఉద్యోగ నియామకాల పత్రాలు తీసుకున్న వాళ్ళు పండుగలు చేసుకోవాలంట మరింత. అవును, మా ఉద్యోగాలు రాని మా బిడ్డలు ఏం చేసుకోవాలి? మరి ఆ రోజు వర్గీకరణ లేకపోవడం వల్ల మా బిడ్డలు ఉద్యోగాలు కోల్పోతే వాళ్ళు ఏం చేసుకోవాలి? మా అవకాశాలు దొంగలించిన వాళ్లకు, మా అవకాశాలు దోసుకున్న వాళ్ళకు పండుగ కావచ్చు, డబుల్ పండుగ కావచ్చు. దసరా చేసుకుంటారు, మమ్మల్ని దోసుకున్న దానికి నిదర్శన కూడా చేసుకుంటారు. కానీ మా బిడ్డల ఉద్యోగాలు పోయిన రోజు 1:3 అని వేసుకుంటే అందులో మా బిడ్డ ఒకరు ఉంటారు, 2వ స్థానం ఉన్నారు అనుకోండి. ఉమ్మడి రిజర్వేషన్లో మేము 2వ స్థానం ఉన్నాం. అది వర్గీకరణతో మేము మొదటి స్థానానికి వస్తాంగా. ఉమ్మడి రిజర్వేషన్ విధానంలో 1:3లో 3 కార్డు ఉన్నాం అనుకో, వర్గీకరణ జరిగితే మేము మొదటికి వస్తాం కదా. అంటే వర్గీకరణ లేకపోవడం వల్లనే మా ఉద్యోగం పోతుందనే విషయం మేము 7 దశాబ్దాలు బట్టి అన్యాయం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది కదా. మరి దసరా పండుగకు మేము ఇస్తున్నాం, మీరు పండుగలు డబుల్ పండుగలు చేసుకోండి అంటే ఎవరు పండుగలు చేసుకుంటారు? మా అవకాశాలు దోసుకున్న వాళ్ళు డబుల్ పండుగలు చేసుకుంటారు. మా అవకాశాలు కోల్పోయిన మా బిడ్డలు ఆ రోజు నిద్ర పట్టకుండా ఉంటారు. పండుగ కావచ్చు, నిద్ర పట్టాలని కుటుంబాలుగా ఉంటాయి. ఇది మేము గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఏ ఎల్బీ స్టేడియంలో అయితే 9న టీచర్ నియామక పత్రాలు ఇవ్వబోతున్నాడో, ఏ ఎల్బీ స్టేడియంలో అయితే 9వ తారీఖు నాడు నియామక పత్రాలు ఇస్తున్నాడో, అదే 9వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు మాట తప్పి మాదిగలు మోసం చేసినందుకు నిరసనగా, అన్ని జిల్లా కేంద్రాల్లో ఉండబడే అంబేద్కర్ విగ్రహాల నుంచి మొదలుకొంటే కలెక్టర్ కార్యాలయం వరకు నల్ల జెండాలతో మేము ప్రదర్శన చేస్తాం. అన్ని జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి. విగ్రహం ఉన్న కాడ నుంచి మొదలుపెట్టి కలెక్టర్ కార్యాలయం వరకు రేవంత్ రెడ్డి గారు సర్కార్కు వ్యతిరేకంగా నల్ల జెండాలతో ప్రదర్శన చేస్తాం. హైదరాబాదులో అంబేద్కర్ నుంచి మొదలుకొంటే జగ్జీవన్ రామ్ వరకు మా నల్ల జెండాలతో ప్రదర్శన చేస్తాం. ఇక్కడ 2 మహనీయుల విగ్రహాలు ఉన్నాయి. ఒకరు రాజ్యాంగ రూపకల్పనలో రిజర్వేషన్లు పొందుపరిచిన మహనీయుడైతే జీవితాంతం రిజర్వేషన్లను పేద వర్గాలకు అందించిన వ్యక్తి జగ్జీవన్ రామ్ గారు. హైదరాబాదులో మా ప్రదర్శన అంబేద్కర్ నుంచి జగ్జీవన్ రామ్ వరకు కొనసాగుతుంది. కానీ ప్రతి జిల్లా కేంద్రంలో మా ప్రదర్శన జిల్లా కేంద్రంలో ఉండబడే అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టర్ కార్యాలయంలో కొనసాగుతుంది. మొదటిది మా నిరసన. 9వ తారీఖు నాడు నువ్వు నియామక పత్రాలు ఇస్తున్న రోజే రేవంత్ రెడ్డి గారు సర్కార్ మమ్మల్ని మోసం చేసిందని, మా భవిష్యత్తును, మా బిడ్డల భవిష్యత్తును ప్రమాదంలో పడేసిందని నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన చేయడంతో పాటు 12వ తారీఖు 13వ తారీఖు నాడు దసరా ఈ వాతావరణం అయిపోయిన తర్వాత 15వ తారీఖు నాడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అన్ని అనుబంధ విభాగాల రాష్ట్ర సదస్సు హైదరాబాద్లో నిర్వహిస్తాం. రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద పోరాటం ఎలా చేసి మా వర్గీకరణ తక్షణం అమలు చేయించుకోవచ్చో దాన్ని దృష్టి పెట్టి భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం. 9వ తారీఖు నాడు అన్ని జిల్లా కేంద్రాల్లో నల్ల జెండాలతో ప్రదర్శనలు ఉంటాయి. అన్ని మండలాల్లో ఉండబడే నిరుద్యోగులు, ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలు, అన్ని జిల్లాల్లో ఉండబడే అన్ని మండలాలు, అన్ని గ్రామాలకు సంబంధించిన నిరుద్యోగులు, మాదిగ నిరుద్యోగులు, ఉపకులాల నిరుద్యోగులు జిల్లా కేంద్రానికి వచ్చి నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని నేను పిలుపునిస్తున్నా. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండబడే నిరుద్యోగులు, ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలు అంబేద్కర్ కేంద్రం నుంచి, అంబేద్కర్ సెంటర్ నుంచి, ట్యాంక్ బండ్ అంబేద్కర్ సెంటర్ నుంచి జగ్జీవన్ రామ్ వరకు జరగబోయే నల్ల జెండాలతో కొన్ని నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తున్నా. 15వ తారీఖు నాడు ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం, అన్ని విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలతో ఎంఎస్పీతో పాటు సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. మేము రోడ్డెక్కే పరిస్థితులు వచ్చినాయంటే రేవంత్ రెడ్డి గారు మాట తప్పడం వల్లనే రోడ్డెక్కే పరిస్థితులు వచ్చినాయి. మేము మళ్ళీ నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన కాంగ్రెస్ వ్యతిరేకంగా చేస్తున్నామంటే అది రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని మోసం చేయడం వల్లనే వచ్చినాయి. దీనికి రేవంత్ రెడ్డి గారు సర్కారే బాధ్యత వహించాల్సి వస్తుంది, భవిష్యత్తు రోజుల్లో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. ధన్యవాదాలు.